మీ తెలంగాణ పేరెత్తితేనే చెలరేగిపోతుంటారు కొంతమంది ఆంధ్రప్రదేశ్ నాయకులు. ఇప్పుడు తెలంగాణలో కూడా కొంతమంది వాళ్ళ తొత్తులుగా మారి ఇష్టానుసారంగా తెలంగాణ పైన బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళ విగ్రహాలు పెట్టాలంటారు. వాళ్ళని ఏం చూపెట్టాలి అక్కడ పెట్టి, ఎందుకని పెట్టాలి అని చెప్పేసి వాళ్ళది తెలంగాణ అంటేనే వాళ్ళు అసహించుకుంటారు. ఆ పదం తెలంగాణ అనే పదం మాట్లాడిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అదే అంటున్నా, నేనేమంటున్నా, తెలంగాణ అన్న పదం నువ్వు మాట్లాడితే నీకు అసహ్యం కలిగితే నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఇప్పుడు మీకు ఒక రాష్ట్రం ఏర్పడింది, మీకు ఒక క్యాపిటల్ ఏర్పడింది, మీరు వెళ్ళి మీ క్యాపిటల్ని పెంచండి. మీ ఇక్కడ ఎలా ఉంది అంటే ఒక దగ్గర తినాలే కోడి అంటే ఒక దగ్గర మేస్తుంది అంటే ఒక దగ్గర గుడ్డు పెడుతుంది అంట. అట్లా కాదు ఇంకా. ఎందుకంటే ఇవాళ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ తెలంగాణ, ఇప్పుడు రాబోయే భావితరాలు, ద జెన్ జీ ఏదైతే ఇవాళ అంటున్నామో, విచ్ ఆర్ మేకింగ్ అ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ, దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. రేపు పొద్దున్న ఇవాళ మేము చేసే పోరాటం వాళ్ళ ఉనికి కోసం, అది రేపు భావితరాల ఉనికి కోసం మేము చేసే పోరాటం. ఇదేదో దీనివల్ల మేమేదో లబ్ధి పొందుదాము, ఇవాళ దీనివల్ల మేమేదో చేసుకుంటాం. ఇవాళ మేము ఒక లైఫ్ మాకు గడిపాం. యూ హ్యావ్ స్పెంట్ అరౌండ్ 30-40 years ఆఫ్ లైఫ్ గడిపేసినాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కోసమే మా పోరాటం అంతా. రేపు వాళ్ళు కూడా మేము ఎలా తలెత్తుకొని ఉంటున్నామో వాళ్ళు అదే తలెత్తుకొని ఉండాలి. ద హిస్టరీ హ్యావ్ టు బి సెట్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ హిస్టరీని ఏం చేస్తుంటే డిస్టార్ట్ చేస్తారు. డిస్టార్ట్ ఎట్లా చేస్తారు మీరు చూడండి. సినిమాలోకి వెళ్తే తెలంగాణ వ్యక్తి, ఒక రౌడీ అనే వ్యక్తికి తెలంగాణ యాస భాష ఉంటుంది. మీరు ఆవిడ తెలంగాణ శకుంతల, ఆవిడ ఒక యాక్టర్ ఉండేవారు, మీరు చూసారో లేదు. ఆవిడకి చూడండి కావాలని చీర మోకాల దగ్గర కట్టేవారు. తెలంగాణ కడతారా? ఆడవాళ్ళ ముఖాల వారు కడతారా చీర? అట్లుంటుందా పద్ధతి? అంటే వీళ్ళకి అంటే అదే అంటాం, థాట్ పోలీసింగ్, లాంగ్వేజ్ పోలీసింగ్, ఇవి రెండు చాలా దీర్ఘకాలికంగా వాళ్ళ సినిమాల్లో పెట్టి మరీ చేసేవారు. ఈ రెండు పోలీసింగ్స్ అంటే థాట్ పోలీసింగ్, వ్యక్తి నీకు తక్కువ అవ్వాలి అంటే, నీ థాట్స్ తక్కువ ఉన్నాయంటే ఎదుటోటి థాట్స్ ఎక్కువ ఉన్నాయని చూపించడం అన్నమాట. అట్లనే లాంగ్వేజ్ పోలీసింగ్, నీ భాషను తక్కువ చూపించడం, అంటే ఒక రౌడీకి నీ భాషని అంటగట్టడం, ఒక చిన్న స్థాయి వ్యక్తికి నీ భాషని యాసని ఎంటగట్టడం, సినిమాల్లో అలా చూపించడం వల్ల జరిగింది ఏంటంటే, అరే మనమేమో తక్కువ. ఎందుకు తక్కువ? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, జోరుగా హుషారుగా షికారు పోదామా, వాళ్ళ పాటని మనం మాట్లాడేది. జోరు, హుషారు, షికారు మూడు కూడా ఉర్దూ పదాలే కదా. అవును, దాంట్లో తెలుగు ఎక్కడుంది చెప్పండి నాకు. అంతే కదా. అవును, జోరుగా హుషారుగా. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు రాయడం కూడా కూఫియా అంటారు. కూఫియా పోలీస్, కూఫియా లా అవుతుంది. ప్రెస్ లో కూడా రాసేది ఏముంటది, అదే రాస్తున్నారు, వాళ్ళ భాషనే రాస్తున్నారు. కూఫియా అంటే ఏంది? ఉర్దూ పదం. అక్కడ తెలుగు ఎక్కడ ఉంది చెప్పండి? మనం ఏమంటాం తెలుగులో, అరే సోయ ఉందా అంటాం. అవును, అరే ఇక్కడ తెలంగాణ యాసలో తెలంగాణ పదాల్లో తెలుగు ఉంది, వాళ్ళ పదాలు ఉర్దూ ఉంది సగం. అంటే అన్ని పేపర్లు, అన్ని వార్తా ఛానళ్ళు రాయకుండా కొన్నైనా రాయకచ్చినాయా తెలంగాణ యాస భాష? ఇప్పుడు కనుక మనం చూస్తే తెలంగాణ రాబట్టి లాస్ట్ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండబట్టే కదా దిశ అనే పత్రిక వచ్చింది. ఇప్పుడు వరకు ఉన్న 4 పత్రికలు, 3 పత్రికలే ఉన్నాయి కదా, ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు తప్ప. ఈనాడు వార్త. ఒక తెలంగాణ వ్యక్తి పత్రిక పెట్టగలిగిన దిశ అనే పత్రిక. నమస్తే తెలంగాణ. ఇంకా చాలా పుట్టుకొచ్చినాయి. ఎలా పుట్టుకొచ్చినాయి? ఇంత స్వాతంత్రం ఎలా వచ్చింది మనకు? ఎందుకు అంటే 10 సంవత్సరాల పరిపాలనలో ఆయన అంత స్వాతంత్రం ఇవ్వబట్టే వచ్చింది. నిజంగా కనుక బాపు ఇవ్వకపోయి ఉంటే ఇవాళ ఇన్ని ఛానల్స్ ఉండేవా, ఇంత సోషల్ మీడియా పెరిగేదా? ఆయన మీద సోషల్ మీడియాతో నిరంతరం దాడి చేపించినా కూడా ఆయన ఒక్క సోషల్ మీడియా ఛానల్ని ఒక మాట అనక ఆయన పరిపాలన చేసుకుంటే లేడు. ఇవాళ రోజు మనమే ఒప్పుకుందాం, 24 hours కరెంట్ అనేది నిజంగా సాధ్యతీరం అనుకుందాం ఎప్పుడన్నా. నాకు ఇంకా గుర్తుంది 2009, 10, 11లో మన ఇంట్లో ఇన్వర్టర్ లేకపోతే ఇల్లు నడిచేదా? ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు. ఆ రోజు ఇల్లు ఉంటే ఇన్వర్టర్ ఉండాలి, ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. అలాంటిది ఇవాళ ఇన్వర్టర్ బిజినెస్ లేదు హైదరాబాద్లో. లాస్ట్ 12 సంవత్సరాల్లో మీరు చూస్తే ఇన్వర్టర్ బిజినెస్ ఎందుకు లేదు? ఎందుకంటే కరెంట్ నిరంతరం 24 hours కరెంట్ ఉంది. ఇవాళ ఈసారి ఉండే ఎండాకాలము ఈజ్ ద హాటెస్ట్ సమ్మర్ అనుకుందాం. ఈ హాటెస్ట్ సమ్మర్లో కూడా అసలు కరెంట్ నిరంతరంగా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆయన వేసిన పునాది. ఇవాళ ప్రతి రైతు ఈ ఊర్లలో రైతు ల్యాండ్ విలువలు తీసుకోండి, ల్యాండ్ విలువలు ఎంతగా పెరిగింది. ఆ రోజుల్లో ఇదే ఆంధ్ర పాలకులు తెలంగాణ ఏర్పడితే గబ్బిలాలు గుడ్లు పెడతా అన్నారు. మరి ఎందుకుంటున్నారంట భూములు వచ్చి నీ దగ్గర పోయి చేసుకో, వ్యాపారం ఉంటే అమరావతిలో చేసుకోపో. ఇంకా కొంటున్నారా తెలంగాణలో? ఎందుకు కొంటలేరు అండి? ఇప్పుడు 200 ఇప్పుడు సింపుల్, నిన్నటికి నిన్న ఎకరము ఐకియా ముందు 243 crores ఎకరం పలికింది. అవును, మరి మనం కూకుట్పల్లి వెళ్దాం, కూకుట్పల్లి నుంచి పటంచేరి వరకు వెళ్దాం, అక్కడ ఆస్తులు కొనేదంతా ఎవరు?
అక్కడ అపార్ట్మెంట్స్ కానీ మీకు ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కల్చర్ అంతా కూడా కొనేది ఎవరు? ఆంధ్ర వారే కదా. అక్కడ నుంచి ఎందుకు వచ్చి కొంటున్నారు మరి? ఆ రోజు మీరు అన్న స్టేట్మెంటే కదా. ఆ రోజు ఆ టైంకి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? తెలంగాణ ఏర్పడితే ఇక్కడ మనకు గబ్బిలాలు గుడ్లు పెడితే అన్నాడు. ఇక్కడ గబ్బిలాలు గుడ్లు పెడుతున్నాయా? ఇక్కడ బంగారు గుడ్లు పడుతున్నాయా? బంగార గుడ్డుగా చేసింది ఎవరు? బంగారు తెలంగాణ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అది మర్చిపోతున్నాం మనం. ఇప్పుడన్నా మనకు సోయ లేకపోతే, ఇప్పుడన్నా మనకు ఒక ఆలోచన లేకపోతే రాబోయే తరాలకి చాలా కష్టంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నామంటే ప్రతి నాయకుడు ఆస్తులు ఎలా పెంచుకోవాలి, ఎలా లూటీ చేయాలి తప్ప ఆలోచిస్తున్నారు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణకి 3 విషయాలు, జల్ జమీన్ జంగిల్ అంటే 3 అంటే జల్ జమీన్ జంగిల్ అనేది నినాదం కొమరం భీమ్ గారిది. అదే ఆయన మన రియల్ లైఫ్కి ఇంప్లిమెంట్ చేశారు. ఎట్లా? నీళ్ళు ఇచ్చిరా, ల్యాండ్స్ అంటే పేదవాళ్ళని ఎవరిని. మీకు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే హైదరాబాద్లో మీకు చావని అనే ఏరియా ఉంటుంది. చావని అంటే మీకు మనకు అత్తాపూర్ దగ్గర మన సర్దార్జీస్ అందరు కలిసి అక్కడ ఒక ఏరియా అని పేరు, దాని పేరు చావని అంటారు. చావని అంటే అప్పుడు ఆ రోజు ఇక్కడ మన నిజాం సర్కారు రాజా రంజిత్ సింగ్ అనే వాళ్ళ రాజుని మాకు ఒక ఆర్మీ కావాలి, ఎందుకంటే మాకు ఇక్కడ వస్తువుల కోసం దీనికోసం అంటే ఆ టైంలో ఆయన ఏం చేశారంటే వాళ్ళ సర్దార్జీస్ అంటే ఇప్పుడున్న సిక్ కమ్యూనిటీ వాళ్ళని ఒక 1500 మందిని అక్కడ పంపించారు. వాళ్ళని హైదరాబాద్ వచ్చినందుకు వాళ్ళని ఏం చేసినారంటే అత్తాపూర్లో చావని అనే ఏరియాలో వాళ్ళని ప్లేస్మెంట్ చేశారు. నిజాం స్థిరత్వం చేసి అక్కడ ఉండటానికి వాళ్ళు అక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఉంది. చావనీలో 2 పెద్ద గురుద్వారాలు ఉంటాయి. ఆ ల్యాండ్ ఇష్యూని లాస్ట్ 70 years ఎవరు తేల్చకపోతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేశారు. ఇవాళ రోజు అక్కడ ఉన్న 7,000 మంది ఇప్పుడు వెళ్తాం మనం. మీరు అక్కడికి వెళ్ళాల్సింది ఆద్య టీవీ హాస్ టు గో దేర్. వాళ్ళతో నేను మాట్లాడిపిస్తా. 2 గురుద్వారాల ప్రెసిడెంట్ చెప్తారు. ఇవాళ రోజు మేము ధైర్యంగా మా ఇంట్లో మేము ఉంటున్నాం అంటే కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేయబట్టే. కేసీఆర్ గారు ఆ ల్యాండ్ ఇష్యూని రెగ్యులరైజ్ చేశారు. మరి ఎంత పెద్ద విషయం. ఆయన యూ షుడ్ ఆల్వేస్ డూ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, నాట్ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. అంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇండియాలో 28 రాష్ట్రాల నుంచి కూడా అక్కడక్కడ నుంచి యాన్నో ఒక దగ్గర ఒక రాష్ట్రం వ్యక్తి ఈ హైదరాబాద్ మహానగరంలో భాగ్యనగరంలో కనిపిస్తూనే ఉంటాడు. మరి మీ కక్కస్ అంతా ఎందుకు తెలంగాణలో? అది ఓన్లీ ఏపీ మీద ఎందుకు ఇంతగానం? అంటే మీకు అదే ఏపీ ప్రజల మీద. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇంతమంది వచ్చి హైదరాబాద్ ఇస్ అ కాస్మోపాలిటన్ సిటీ. ఇంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ తెలంగాణ ప్రజలు హిందీ తెలుగు రాని వాడితో హిందీ వచ్చిన వాడితో హిందీలోనే మాట్లాడతాం. క్యా భాయ్ నమస్తే క్యా పలకరిస్తాం. వాడికి తెలుగు రాకపోయినా వాళ్ళు హిందీ భాషలో లేకపోతే ఇంగ్లీష్ భాషలో వాళ్ళకి నచ్చిన భాషలో మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ అక్కసు ఆంధ్ర నుంచి, ఎందుకంటే వాళ్ళు కూడా అంతే అక్కసు మా మీద వల్లబడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రేమతో ఉంటే మేము ప్రేమతో ఎందుకుంటామండి. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇవాళ రోజు మీరు రిపబ్లిక్ టీవీ చూడండి. ఆయన ఏం చేస్తున్నారు అంటే రిపబ్లిక్ టీవీలో జిమ్ఖానా క్లబ్ ని కూలగొట్టమంటున్నారు. ఎవరు? మన రిపబ్లిక్ టీవీ అధినేత ఇప్పుడున్న ప్రజెంట్ జర్నలిస్ట్. జిమ్ఖానా క్లబ్ ఈస్ ఇన్ ఢిల్లీ. దాన్ని కొల్లగొట్టమంటున్నాడు. అలానే ఏం చేస్తున్నాడు ఇప్పుడు బాంబేలో పూణేలో కూడా ఇంకో క్లబ్ ఉంది. బాంబేలో ఇంకో క్లబ్ ఉంది. ఆ క్లబ్లో కూడా ఏం చేస్తున్నారంటే ఓన్లీ పలానా జాతి వాళ్ళే రావాలి. రైట్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఫిలింనగర్ క్లబ్ అని వాళ్ళు కట్టుకున్నారు, జూబ్లీస్ క్లబ్ అని కట్టుకున్నారు. ఈ 2 క్లబ్లలో ఉట్టి ఆంధ్ర వాళ్ళే ఉంటారు, ఓన్లీ కమ్మ వాళ్ళే ఉంటారు. తెలంగాణ వాళ్ళు ఉంటే 10 మంది, అది కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటే ఉంటారు మెంబర్షిప్స్. అది ఒక సామ్రాజ్యంగా ఏర్పరచుకొని అక్కడ రాజకీయాలు చేస్తుంటారు. అంటే మనల్ని, మన భాషను, యాసను, మన సంస్కృతిని ఎలా తక్కువ చేయాలి, రాజకీయంగా వీళ్ళని ఎలా మన గుప్పెట్లో పెట్టుకోవాలి అనే రాజకీయ ఎత్తుగడలు నడుస్తుంటాయి. అందుకు అని చెప్తాను ఏంటంటే ఫస్ట్ థింగ్, వాళ్ళు కనుక నిజంగానే కనుక మీరు ఫిలింనగర్ క్లబ్ కట్టారు, మీరు తెలంగాణ మీద ఎన్ని సినిమాలు తీశారు చెప్పండి? తెలంగాణ బాగు కోసం ఎన్ని సినిమాలు తీశారు? తెలంగాణ యాసతో ఎన్ని సినిమాలు తీశారు? ఇప్పుడు ఎందుకు తీశారు? లాస్ట్ 10 yearsలో తెలంగాణ యాసతో సినిమాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి తెలుసా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి భయానికి వచ్చినాయి. అవును, హీరో కూడా మాట్లాడండి, హీరోయిన్ కూడా మాట్లాడండి. లేకపోతే హీరో మచిలీపట్నమో, హీరోయిన్ గుంటూరులో ఉండేది. ఇప్పుడు లాస్ట్ 10 years మీరు చూడండి, హీరో వచ్చి సంగారెడ్డిలోనో లేకపోతే హీరోయిన్ హైదరాబాద్ ఉంటది తప్ప యాస కూడా తెలంగాణ యాసతో సినిమాలు తీసేది వాళ్ళు. ఎందుకు? అది కేసీఆర్ గారి పరిపాలనలో భయానికి. అరే మనం ఇప్పుడు కనుక వీ కెనాట్ జోక్. ఎందుకంటే అదే అంటాం కదా, అధినేత అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా నిక్కచ్చిగా ఉంటేనే పరిపాలన కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ అదే చేసినాం. అంటే తెలంగాణ ప్రజలు చేసుకున్న
తప్పు అంటానో లేకపోతే మిస్గైడ్ అయ్యారు, తప్పు కూడా అన్నాను, దే హ్యావ్ బీన్ మిస్గైడెడ్. ఆ మిస్గైడ్ అనేది ఇప్పుడు జరిగే ఈ 2.5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ గెలిపించిన వాళ్ళని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కదా, ఏమి ఏపీకి సంబంధించిన మీరు మంచి ముఖ్యమంత్రి కాదు కదా. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాదనట్లేదు, ఏపీ కాదు, కానీ ఆయన ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాడా? తెలంగాణ ఉద్యమం కోసం ఒక లాఠీ దెబ్బ తిన్నాడా? తెలంగాణ ఉద్యమం కోసం అరెస్ట్ అయిందా? రాష్ట్రకి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పరిస్తే ఆ ప్రభుత్వం పడేస్తానికి ఓటు నోటు కేసైందా? అవును. మరి అంటే తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం అనేది పడేస్తానికి దానికి ఎవరితో మళ్ళీ తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఇక్కడ ప్రభుత్వం పడేస్తానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఏమంటాం చెప్పండి మనం? ఓటుకు నోటు కేసు ఎందుకైంది? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, మనం చూడొచ్చు. ఓటుకు నోటు కేసు అయింది, ఎందుకైంది? నువ్వు తెలంగాణ ప్రభుత్వం పడేస్తానికి వచ్చిన 6 నెలలకు పడేస్తారా ప్రభుత్వం? చూడమా, ఒక సంవత్సరం అన్న చూడమా? చూడాలి. మీరు కేసీఆర్ గారు ఏమన్నారు? 2.5 సంవత్సరాలు ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క మాట, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల తర్వాత వచ్చినాక బహిరంగ సభ పెట్టిరు ఆయన. మీరు ఆలోచించండి, అది హుందాతనం అంటే, అది రాజకీయం అంటే. అరే నువ్వు రాగానే 6 నెలలు పడేస్తావు, తెలంగాణ రాగానే పడేస్తావు నువ్వు. మరి నీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? మీకు ఎక్కడ ఉందండి చిత్తశుద్ధి? చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి అది ఇవాళ రోజు మనం చూద్దాం. నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది, మన అందశ్రీ గారిది. అందశ్రీ గారిని ఎక్కడైతే ఖననం చేసిరో అది ఒక పాడుబడ్డ స్థలంలాగా తయారైంది. దానికి ఒక సమాధి కట్టడం, ఒక ప్రాముఖ్యత ఇవ్వడం అనేదే లేదు. అందశ్రీకి చాలా పెద్ద పీట వేసింది రాష్ట్ర ప్రభుత్వం, గౌరవం ఇచ్చింది. నేనేమంటున్నా అంటే మంచి బ్రతికున్నప్పుడు పెద్దపీట వేయడం కాదు, మంచి లేనప్పుడు పెద్దపీట వేయాలి. అది నేను చెప్పడం. ఆయన రాసిన గేయాన్ని అదంతా ఓకే, నేను దాన్ని ఎక్కడ తప్పు పట్టట్లేదండి. మంచి లేనప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఏంటంటే ఆయన సమాధి, దట్ ఈస్ ఆ మెమోరియల్. ఆ మెమోరియల్ కట్టండి. నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది, ఆ మెమోరియల్ మొత్తం చుట్టుపక్కల మొత్తం చెత్త చెదరం మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉంది. మీరు ఆ వీడియో వైరల్ అవుతుంది చూడండి. రెండోది, ఇప్పుడు గద్దర్ గారు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యాస భాష, తెలంగాణ ఉద్యమం అంటేనే గద్దర్ గారు. అరే ఆయన విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏంటండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మన శంకర్ గారు ఆ డైరెక్టర్ జై తెలంగాణ మూమెంట్ లో, జై తెలంగాణ సినిమా తీసేటప్పుడు ఆయన పాట పాడమంటే పాడనన్నారు, తెలంగాణ అంటే నేను ఉచ్చరించాను అన్నారు. సరే ఆయన గొప్ప గాయకుడు, వాళ్ళ సినిమా వరకు అయి ఉండొచ్చు, వాళ్ళ సినిమాల వరకు అయి ఉండొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఇట్ ఈస్ మై మదర్లాండ్. రైట్, వెన్ ఇట్ కమ్స్ టు మై మదర్లాండ్ ఐ పొసెసివ్. ఎందుకు అంటే అది కాదన్న వ్యక్తిని నేను వ్యతిరేకిస్తాను. అరే ఆ విగ్రహం ఓపెన్ చేస్తావు, ఆ విగ్రహం ఉండనిస్తావు, నువ్వు అక్కడ గద్దర్ని పెట్టండి, గద్దర్ విగ్రహం పెట్టండి. గద్దర్ గారు నిజంగా చనిపోయింది ఎందుకు చెప్పండి? వీళ్ళ కోసం పాదయాత్ర చేసి, వీళ్ళ కోసం పాటలు పాడి, ఆయన హెల్త్ పట్టించుకోక, ఆయన షుగర్స్ చెక్ చేసుకోక, షుగర్ లెవెల్ చెక్ చేసుకోక, ఆయన బీపీ చెక్ చేసుకోక, మీకోసం కదా తిరిగిండు. ఆయన ఎండ అనక వాన అనక తిరిగిండు, మీకోసం కదా చనిపోయింది. ఇదే అందశ్రీ గారు మీకోసం పాట పాడి, మీకోసం ఇంటర్వ్యూ చేసి, మీకోసం తిరిగి, మీకోసం పోరాటం చేస్తే ఇవాళ ఎక్కడ అందశ్రీ గారు ఉన్నారు? అంతేనండి, ఎప్పుడే కానీ మనిషి బతికిన తర్వాత ప్రతి వ్యక్తి చెప్తాడు చూడండి. అంటే ఆయన ఆ ప్రతి వ్యక్తి ఆయన జీవిత ప్రయాణంలో చేసేది ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత నలుగురు ప్రేమతో ఆయన శివయాత్ర మొయ్యాలి, కంపల్సరీ ఉండాలనే కోరుకుంటాడు ప్రతి వ్యక్తి. ఇక్కడ మనిషి చనిపోయిన తర్వాత బాత్ గయి బస్, అంతే. మనిషి లేడు. అదే అంటాం ఇంగ్లీష్ లో కూడా ఒక సామెత ఉంది, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. ఇవాళ లేడు, ఎందుకు మాట్లాడాలి మనం? గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారండి, అవార్డు ఎవరికి కావాలండి? అవార్డు కూడా అంతా ఆంధ్రలోకి ఇస్తున్నారు మీరు. గద్దర్ అవార్డ్స్ ఎవరికి కావాలి? కాదు, గద్దర్ అవార్డు ఎవరికి కావాలి? గద్దర్ అవార్డు కాదు, గద్దర్ మెమోరియల్ కట్టండి. వాళ్ళ అబ్బాయి అడిగేది అదే, మెమోరియల్ కట్టండి, మెమోరియల్ డబ్బులు ఇవ్వండి, ఆయన చేసిన కార్యక్రమాలు చూపియండి జనాలకి, ఆయన చేసిన త్యాగం చూపియండి. ఇప్పుడు నిజంగానే కనుక ఆయన మీకోసం అంత పాటు పడకపోయి ఉంటే మీరు ప్రభుత్వంలో వచ్చేవారు ఇవాళ. అది కూడా ఎక్కడ లాస్ట్ ఎడ్జ్లో ఆ 64 సీట్స్ వచ్చారు మీరు. నిజంగా అదంతా ఆ 64 సీట్స్ ఈజ్ నాట్ యువర్ విన్ అట్ ఆల్, ఇట్ ఈస్ అ విన్ ఆఫ్ అందశ్రీ గారు, గద్దర్ గారే. రైట్, వీళ్ళిద్దరికే నేను కాంట్రిబ్యూషన్ ఇస్తా. వాళ్ళిద్దరి వల్లనే మీకు ఆ సీట్లు వచ్చినాయి. గద్దర్ గారు పోయి ఖమ్మంలో తిరగబట్టి అక్కడ గెలిచారు, గద్దర్ గారిది పోయి మహబూబ్ నగర్లో తిరగబట్టి ఆ సీట్లు వచ్చినాయి, లేకపోతే ఎందుకు వస్తాయండి? అదే గద్దర్ గారిని స్టేజ్ మీద రాహుల్ గాంధీ వచ్చారని తోసేసారు మీరు పక్కన. నేను అదే అంటాను, రాహుల్ గాంధీ ఇట్లా పిలుస్తుంటే రాష్ట్ర అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఆపేరు. అప్పుడు నేను అదే చెప్తాను, అయినా రాహుల్ గాంధీ పిలిచిండు కదా. నేను అదే చెప్తాను, రాజకీయాలు అనేది రాజకీయాలు అనుకుంటాం మనము శాశ్వతంగా వి విల్ బీ ఫర్ ఎవర్, అది చాలా తప్పండి.
ఎనీ పర్సన్ ఈజ్ రాజకీయాల్లో శాశ్వతంగా మనం ఉంటాం అనేది ఒక భ్రమ. ఎన్టీ రామారావు గారు నాకు ఇది ఇవాళకి తెలుసు, ఎందుకంటే మా మామయ్య గారు పాషం యాదగిరి గారు ఉన్నారు. ఆయనతో పాటు అంటే ఒక జరిగిన సంఘటన మీతో వచ్చింది, ఐఎమ్ ట్రైంగ్ టు షేర్. పాషం యాదగిరి గారితో నేను దేవేందర్ గౌడ్ గారి ఇంటికి వెళ్ళాను. ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తెలుగుదేశం నాయకులు, ఆయన ఇంటికి పెద్ద లీడర్. ఆ రోజు ఈ వాజ్ హోమ్ మినిస్టర్, ఒక బీసీ నాయకుడు. ఆ స్థాయిలో ఆ పార్టీలో ఉండడం గొప్ప విషయం. మామయ్య గారు ఆయన చిన్నప్పుడు మిత్రులు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన రాజకీయ నేపథ్యంలో రాజకీయాలు ఎప్పుడు ఒకటేలాగా ఉండవు అని చెప్తూ ఒక ఉద్దాంతం చెప్పారు, అంటే ఒక ఇన్సిడెంట్ చెప్పారు మాకు. ఎన్టీ రామారావు గారు కలవకుర్తిలో నుంచున్నప్పుడు దాని ఇన్ఛార్జ్ దేవేందర్ గౌడ్ గారు ఇసుకేస్తే రాలని జనం ఉన్నారంట. ఆయన చూసి జనాల్ని దేవేందర్ గౌడ్ గారు అనుకున్నారంట, మేము ఈ సీట్ కళ్ళు మూసుకొని గెలుస్తున్నాం. ఆ రోజు ఒకటే ఒక మాట, చెప్పుని పెడితే కూడా గెలుస్తా అని అన్న ఎన్టీ రామారావు గారు. ఆ మాట అన్నందుకు నా చెప్పుని పెట్టినా కూడా గెలుస్తుంది ఈ సీట్ అంటే ఆయన ఓడిపోయాడు. రైట్. అంత మనోభావాలు దెబ్బతినే విధంగా తెలంగాణ ప్రజలు ఉంటారు. అంటే ఏ మాట మాట్లాడినా మనము వీ విల్ నాట్ టేక్ ఎథిక్స్కు మాత్రం ఎథిక్స్ గౌరవము. ఇప్పుడు మీరే ఉన్నారు అరుణ్ గారు, మీకు మన మధ్యన మీరు ప్రేమతో మంచినీళ్ళు అయిపించండి, వీఆర్ హ్యాపీ. రైట్. నేను ఏ చెప్పులు వేసుకొచ్చినా, నేను ఏ షర్ట్ వేసుకొచ్చినా, నేను ఏ వాచ్ పెట్టుకొచ్చినా, నేను ఏ కార్లో వచ్చినా మీరు చూడరు. వ్యక్తి ప్రేమ అభిమానం. రైట్. అర్ధరాత్రి ఫోన్ చేస్తారా, మీరు ఎత్తుతారు ఫోన్, నేను ఎత్తుతా. కానీ మిగతా ప్రపంచం అట్లుంటుంది. తెలంగాణ ప్రపంచం దగ్గర తెచ్చుకుంటుంది, ఇటు కౌగిలించుకుంటుంది ఎవరినైనా సరే. తెలంగాణ ప్రజలు మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ఆయన ఉన్న స్థాయిని బట్టో, ఆయన ఉన్న డబ్బుని బట్టో, ఆయన ఉన్న వ్యవస్థ బట్టో రెస్పెక్ట్ ఉండనే ఉంటుంది ఇక్కడ. అందుకే మనం హ్యాపీగా ఉంటాం. రైట్. అందుకే వీఆర్ హ్యాపీ. ఈ రోజు కూడా మళ్ళీ ఇంకో విషయాలు అంటే మనం ఇది ఒక 2 ఎపిసోడ్లుగా మీరు ప్రచారం చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ రోజు హైదరాబాద్కి ఒక నిజంగా చెప్పాలంటే లైఫ్ లైన్ ఫర్ హైదరాబాద్ ఇస్ మెట్రో టుడే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఇక్కడ రాయదుర్గం నుంచి ఉప్పల్ వెళ్తున్నారు.